హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న బీన్స్ మొక్క అండి. మనకి మార్కెట్లో బీన్స్ తెల్ల గింజలు అమ్ముతూ ఉంటారు కదా, అవి అన్నమాట. వాటిని నేను వేసుకున్నాను, కాయలు వచ్చినాయి. అయితే సగం పాదు ఉడతలు పాడు చేసినాయండి, అందుకని కొన్ని కాయలు వచ్చినాయి. ఇవి నేను ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను. ఈ పిక్కల్ని నేను నానబెట్టానండి. నానబెడితే అవి వేర్లు వచ్చినాయి. కొన్ని అయితే మెత్తగా అయిపోయినాయి, కొన్ని వాటికి ఇలా వేరు వచ్చింది. ఇవి తీసుకెళ్ళి సపరేట్గా నేను నాటుకున్నాను, మొక్కలు పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఇసుక మట్టి కలిపి ఆ మట్టిలో నేను ఇవి పెట్టాను. మొక్కలు కూడా వచ్చినాయి. ఇలా పెట్టుకోండి. అంటే మనం కొన్న గింజల నుంచి కూడా మొక్కలు వస్తాయి. నేను అలాగే పెట్టి మొక్కలు పెంచుకున్నాను. నాకు కాయలు కూడా వచ్చినాయి. ఇలా పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, కొన్ని అయితే గింజలు మెత్తగా అయిపోయినాయి, కొన్ని మాత్రం జర్మినేట్ అయ్యాయి. అందులో ఒక మొక్క మీకు చూపిస్తున్నాను. కాయలు వచ్చిన మొక్క ఒకటి చూపిస్తున్నాను. ఈ కాయలకి ఏంటంటే మినిమమ్ ఒక 2 నుంచి 3 గింజల వరకు ఫామ్ అయినాయి. చూడండి, మొదలు ఇది చిన్న పువ్వు వస్తుంది దీనికి. తర్వాత ఈ కాయ ఈ కలర్ వచ్చినప్పుడు, పచ్చిగా ఉన్నప్పుడు కోసుకుని మనం డైరెక్ట్గా కర్రీస్ చేసుకోవచ్చు. ఇవి ఆరిపోయినాయి ఏంటంటే నేను సీడ్స్ కోసం ఉంచుకున్నాను. నెక్స్ట్ మనం గార్డెన్లో తప్పకుండా ఈ బీన్స్ని పెంచుదాం. బాగా వచ్చినాయండి. అంటే ఈ బీన్స్ మనం మార్కెట్లో తెచ్చుకున్న గింజల నుంచి కూడా పెంచుకోవచ్చు. నేనైతే సక్సెస్ అయ్యాను పెంచడంలో. మీరే చూస్తున్నారు కదా. ఇలా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుని వండేసుకోవచ్చు, కర్రీస్లో వాడుకోవచ్చు. Thank you for watching. Please like, share and subscribe. Thank you.